ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క లెంటన్ మాసములో నేటి ధ్యాన అంశము స్ట్రెంగ్థెనింగ్ అవర్ ఫెయిత్, మన విశ్వాసాన్ని బలోపేతం చేయటం. స్ట్రెంగ్థెనింగ్ అవర్ ఫెయిత్. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయడలా రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. రోమన్స్ చాప్టర్ 10 verse 17. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. So then faith cometh by hearing, and hearing by the word of God. ఈ యొక్క వాక్యంలో ఎంతో స్పష్టంగా మరి మనకు తెలియజేయబడుతుంది. మనకు ఏ రీతిగా విశ్వాసంలో ఎదుగుదల, విశ్వాసంలో మరి బలము పొందగలము అంటే అది కేవలము మరి వినుట వలన విశ్వాసం వస్తుంది. మరి ఆ వినుట కూడా క్రీస్తును గూర్చినటువంటి మాట వలన హియరింగ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యం పఠించటం వినుట వలన. కాబట్టి ఈ యొక్క లెంటన్ సీజన్లో ప్రియులారా మనము విశ్వాసంలో బలోపేతం అవ్వాలని చెప్పి, శక్తివంతులము అవ్వాలని చెప్పి ప్రభువారు కోరుకుంటున్నాడు. మరి ఆ రీతిగా అవ్వటానికి మరి విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మరి ఫెయిత్, లవ్ అండ్ హోప్, మరి విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనటువంటిది మన యొక్క ఆత్మీయ జీవితంలో. ఇది మరి ఇట్ ఈస్ ద ఫర్మ్ బిలీఫ్ ఇన్ సంథింగ్ ఫర్ విచ్ దెర్ ఈస్ నో టాంజిబుల్ ప్రూఫ్. మరి విశ్వాసం అనేటటువంటిది మరి మనకు కనపడేటటువంటిది, మరి అదృశ్యమైనటువంటి వాటికి నిజ స్వరూపం. అది మరి అంటే ఒక టాంజిబుల్ ప్రూఫ్ అనేటువంటిది ఏక లోకపరంగా మనకు అదృశ్యమైనదిగా కనపడినటువంటి దేవుణ్ణి నమ్మటము, దేవుని యొక్క వాక్యము బిలీవ్ చేయటము, ట్రస్ట్ చేయటము, సంపూర్ణంగా విశ్వాసం ఉంచటం అనేటటువంటిది అయి ఉంటున్నది. కాబట్టి ఈ యొక్క ఇన్ క్రిస్టియన్ టర్మ్స్ ఇట్ ఈస్ ద ట్రస్టింగ్ రిలయన్స్ ఆన్ గాడ్స్ ప్రామిసెస్ రివీల్డ్ ఇన్ స్క్రిప్చర్ లీడింగ్ టు ఎ ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్. కాబట్టి మన యొక్క క్రైస్తవ పరిభాషలో ఇది సంపూర్ణంగా మరి దేవుని యొక్క వాగ్దానాల మీద నమ్మిక ఉంచటము, అంతేకాకుండా మరి ఈ యొక్క మనకు బయలుపరచబడినటువంటి వాక్యం మీద నమ్మకము ఉంచటము. దాని ద్వారా పిల్లల సంపూర్ణంగా మరి వాక్యం ద్వారా మనం అవర్ బేస్, అవర్ ఎవిడెన్స్, అవర్ ప్రూఫ్. అండ్ ఇది మరి బైబిల్ యొక్క వాక్యం అంతా కూడా ఆల్ స్క్రిప్చర్ ఇస్ గాడ్ బ్రీత్డ్, ఆ దేవుని ద్వారా బయలుపరచబడినటువంటిది. కాబట్టి దీని యందు మనము విశ్వాసం చాలా నమ్మికొంచవలసినటువంటి వారమే. 3 ప్రాముఖ్యమైనటువంటి అంశములు. మొట్టమొదటిది రిసీవ్ ద రెవల్యూషన్, ఆ ప్రత్యక్షతను మనము మరి తీసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాము. దేవుని యొక్క వాక్యం అంతా కూడా వాగ్దానాలు, ఎన్నో ప్రవచనాలు, ఎన్నో ప్రియులారా రెవల్యూషన్స్. మరి వాక్యం ద్వారానే దేవుడు మనకు ఒక విజన్, ఒక నమ్మిక అనేటటువంటిది, ఒక కార్యం చేయటానికి దేవుడు మనకు ఆ యొక్క ఆశ, ప్రేరణ కలిగిస్తూ ఉంటాడు పిల్లారా. మరి ఈ యొక్క రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 14-15 వచనాలు ఒకసారి చదువుకుంటూ, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి పిల్లల ఈ యొక్క వాక్యంలో కూడా ఎంత తేటగా తెలియజేయబడుతుంది. మరి ఆ క్వశ్చన్స్ మనకు మరి ఇక్కడ కనబడుతున్నారు. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు.
మరి ఎలాగో పిల్లలు మనం ప్రార్థన చేయాలి అంటే మనకు నమ్మిక ఉండాలి, విశ్వాసం ఉండాలి. అప్పుడే మనం అడగగలము. ఎవరినన్నా అడగాలి అన్నప్పుడు ఫస్ట్ వీ షుడ్ హ్యావ్ కంప్లీట్ కంప్లీట్ బిలీఫ్ ఇన్ దెమ్. మరి అప్పుడే మనం అడగగలము, అడగగలము. మరి పిల్లలు ఏ రీతిగా ఆ తల్లిదండ్రులను మరి అడుగుతారు ఏంటంటే వాళ్ళ ద్వారానే సోర్స్ పిల్లలు వాళ్ళ ద్వారానే వస్తుంది కాబట్టి వాళ్ళను అడగటం అనేటువంటిది మనం చూస్తాము. కాబట్టి అలాగనే వినని వానిని ఎట్లు విశ్వసించుదురు. వినకుండా పిల్లలు ఈ దినాల్లో ఇంకా విననటువంటి వారు అన్రీచ్డ్ ప్లేసెస్, అన్రీచ్డ్ పీపుల్ గ్రూప్స్ ఎన్నో ఉంటున్నవి. కాబట్టి వారి కొరకు మనం ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాము. మరి ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు. ఇక్కడంతా కూడా పిల్లరా మరి మనల్ని విశ్వాసులుగా ప్రభువును తెలుసుకున్నటువంటి వారముగా మనం ఉన్నటువంటి ప్రాంతంలో మరి ఆ యొక్క ఏరియాస్లో ప్రియులారా ఇంకా ఆ ప్రభువును తెలియనటువంటి వారు గ్రూప్స్ ఉన్నట్లయితే అక్కడ మరి వి నీడ్ టు గో, సర్వ లోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి కూడా సువార్తను ప్రకటించమని ప్రభు వారు చెప్పేట్టున్నారు. అప్పుడే మరి రెండవ రాకడ అనేటువంటిది రావటం మనం గమనిస్తున్నాం. కాబట్టి అందుచేత ఈ దినాల్లో మరి మిషన్స్ ద్వారా పిల్లలు అనేక మిషన్ ఏజెన్సీస్, ఆర్గనైజేషన్స్ ద్వారా అనేక మంది మిషనరీస్ పిల్లలు సంపూర్ణంగా సమర్పించుకొని మరి వారి యొక్క దేశం కాని దేశాలకు అనేక కొత్త ప్రాంతాలకు వెళుతూ, కొండ ప్రాంతాలకు వెళుతూ మరి వాక్యమును చేయబోయే పిల్లలు వాక్యంతో వెళ్తున్నారు. ప్రకటించు వారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు. కాబట్టి పిల్లారా మరి ప్రకటించు వారు పంపబడని ఎడల సెండింగ్ ఏజెన్సీస్ గో ఆర్ సెండ్. కాబట్టి పిల్లారా ఫ్రెండ్స్ మిషనరీ ప్రోగ్రామ్, మరి ప్రేయర్ బ్యాండ్, మరి ఇండియా ఇవాంజలికల్ మిషన్, యూత్ విత్ మిషన్, ఇది అనేక మిషన్ ఆర్గనైజేషన్స్ ఈనాడు ఉంటున్నవి. మరి వాటి ద్వారా పిల్లలు ఎంతగానో మరి మరి పంపబడుతున్నారు. సెండింగ్ ఈ దినాల్లో మరి సౌత్ కొరియా ద్వారా ఎక్కువ మంది మిషనరీస్ ఈ దినాలు పోతున్నారు. ఇండియా నుంచి కూడా అనేక ప్రాంతాలు, ఆఫ్రికా మరి ఐరోపా అనేక ప్రాంతాలలో మరి యేసు ప్రభు కొరకు మరి మిషనరీగా వెళ్తున్నారు. కొంతమంది అయితే ఉద్యోగరీత్యా వెళ్ళి ఆ ప్రాంతాలలో మరి దేవుని కొరకు సాక్షులుగా ఉండటానికి సహాయం చేసి ఉంటున్నాడు. మరి 2005 సంవత్సరంలో మేము కూడా మరి కుటుంబంతో మరి చైనా దేశంకు వెళ్ళి ఆ ప్రాంతంలో మరి మరి దేవుని కొరకు నిలబడటానికి, సాక్షులుగా ఉండటానికి దేవుడు సహాయం చేసి ఉంటున్నాడు. పిల్లారా, ఇందు నిమిత్తమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించి వారి పాదములు ఎంతో సుందరమైనవని వ్రాయబడి ఉంటున్నది. కాబట్టి సువార్త చెప్పేటటువంటి వారి యొక్క పాదములు, హౌ బ్యూటిఫుల్ ఆర్ ద ఫీట్ ఆఫ్ దెమ్ that preach the gospel of peace and bring glad tidings of good things. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్పేటువంటి వారి యొక్క పాదం ఎంత సుందరంగా ఎంత చక్కగా పిల్లరా అందంగా ఉంటాయి అని చెప్పి ఇక్కడ తెలియజేయబడుతుంది పిల్లరా. కాబట్టి మనం చేయవలసిందల్లా మరి ఇక్కడ ప్రాముఖ్యత దేవుని యొక్క వాక్యమును గురించి పిల్లరా మరి we need to devote time టు రీడింగ్ అండ్ మెడిటేటింగ్ ఆన్ స్క్రిప్చర్. కాబట్టి మనము ఈ యొక్క వాక్యాన్ని పిల్లల ధ్యానం చేయటము, పఠించటము, మరి ఇతరులకు ప్రకటించడం ద్వారా మనం ఎక్కువగా మరి అధ్యాయం చేయటం ద్వారా మనం ఎక్కువగా బలపడతాం పిల్లలు. మరి ఈరోజు మన యొక్క అంశం, పాఠ్యాంశము మరి ధ్యాన అంశము స్ట్రెంగ్థెనింగ్ అవర్ ఫెయిత్, మన యొక్క విశ్వాసంలో బలపడటం అనేటటువంటిది. మరి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 23 నుంచి 25 దాకా కూడా మనం చూసినట్లయితే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మన మొప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందాము. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించచ్చు. మరి ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కారములు చేయుటకును ఒకరినొకడు పురికొల్ప వలనని ఆలోచింతము. కాబట్టి పిల్లలు ఆ దినము సమీపించిన కొలది రెండో రాకడ యొక్క సూచనలు ఎన్నో ప్రభు వారు చెప్పి ఉంటాడు. అవన్నీ కూడా కనపడుతున్నాయి. యుద్ధ వాతావరణము
భూకంపాలు ప్రియులారా, మరి ఎంతో ప్రియులారా అవినీతి ఎక్కువగా అవుతున్నది. కాబట్టి ఇటువంటి దినాలలో ప్రియులారా, మరి మనం ఇంకా ఎక్కువగా, మరీ ఎక్కువగా అలాగ చేయొచ్చు అని చెప్పి ఉంటున్నది. ఎక్కువగా పిల్లరా ఈ యొక్క సువార్తను ప్రకటించేటటువంటి వారముగా, ఈ యొక్క వాక్యం చేయబోని పిల్లలు అనేక మంచి కార్యాలు చేయాలని చెప్పి ప్రేమ చూపుటే ఒకరినొకరము పురికొల్పుకునేటటువంటి సమయం ఆసన్నమై ఉంటున్నది ప్రియులారా. అందుకని ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యొక్క నినాదం కూడా ఎంకరేజ్, ఎడిఫై అండ్ ఎంపవర్. కాబట్టి ప్రియులారా, ప్రపంచం నలుమూలలో ఉన్నటువంటి తెలుగు వారిని బలోపేతం చేయటం కోసం, ఎంకరేజ్ చేయటం కోసం, ఎడిఫై చేయటం కోసమే ఇది మరి 6 సంవత్సరాల క్రితం ఇది మరి స్టార్ట్ చేయటం అనేటువంటి జరిగింది. మరి ఇంకా ఎక్కువగా పిల్లల కొత్త మినిస్ట్రీ మరి యాడ్ అవుతూ పిల్లలు ఇది ముందుకు వెళుతున్నది. దీని కొరకు ప్రార్థించవలసిందిగా కోరుతున్నాము. కాబట్టి డ్యూటీ టు ఎంకరేజ్ అదర్స్ ఇన్ దేర్ ఫెయిత్. కాబట్టి మనం మరి ప్రకటింపబడకుండా మరి వాళ్ళు విశ్వాసంలోనికి రాలేరు. కాబట్టి మన వంతు పిల్లారా ప్రభువుని ఎరిగినటువంటి వారంగా, క్రైస్తవులుగా మరి ఎంతైనా మన మీద బాధ్యత, ఆ యొక్క భారము పిల్లారా, ఆ యొక్క పిలుపు మనకు ఆ గ్రేట్ కమిషన్ అనేటటువంటిది మనకు ఉంటున్నది. కాబట్టి మనం చేయవలసిందల్లా కూడా మరి ఈ రీతిగా సాక్షులుగా ఉండాలని చెప్పి మనమే ఉండేటటువంటి ప్రజలు సమాజముగా కూడట మానక. కాబట్టి సహవాసము, సమాజము, ఇద్దరు ముగ్గురు ఎక్కడ చేరుతారు అక్కడ నేను ఉంటానని చెప్తున్నాడు. కాబట్టి దినాలు ఎక్కువగా పిల్లరా మనము తరచుగా కలుసుకుంటూ మరి ప్రార్థనలలో, విశ్వాసంలో బలపడవలసినటువంటి వారు అంటున్నాం పిల్లలు. ఆది అపోస్తలుల వారిని చూసినట్లు వారు ఏక మనసుతో పిల్లరా వారు మరి సమాజ మందిరంలో కూడుకుంటూ వారు ఏ రీతిగా పిల్లరా మరి ఆత్మీయంగా బలపడుతున్నారు, అది అంతకంతకు వర్ధిల్లుచుండని అని చెప్పి చూస్తున్నాం పిల్లరా. నేను మరి ఆ యొక్క చైనాలో సూజు అన్నటువంటి ఆ పట్టణంలో ఉంటున్నాను. ఆ యొక్క ప్రదేశంలోనే దాదాపు 200 సెల్ గ్రూప్స్ విశ్వాసులు ఒక్కొక్క వీధిలో అనేక ప్రాంతాలలో పిల్లలు వాళ్ళు కలుసుకుంటూ సీక్రెట్గా పిల్లల మరి హౌస్ చర్చెస్ అనేటటువంటి వారు ఆరాధిస్తూ, స్తుతిస్తూ, ఎంతగా ప్రేమ కలిగి ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, బలపరుస్తూ వాచ్మెన్ భక్తులు పిల్లలు అక్కడ ఎంతో గొప్ప మరి సేవలో ముందుకు వెళ్తున్నారు పిల్లలు. కాబట్టి ఈ రీతిగా మరి మనము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల్లో కూడా మనకు ఈ యొక్క మాటలు ఉంటుంది. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, విశ్వాసం ద్వారా పిల్లలు. కాబట్టి ఆ విశ్వాసం అనేటటువంటి చాలా ముఖ్యం. విశ్వాసం ద్వారా మనం రక్షింపబడతాము. ఆ ఆ యొక్క మరి ప్రభువును రక్షకుడిగా పిల్లల ప్రభువుగా అంగీకరించడం, యేసును జీసస్ యాజ్ లార్డ్ అండ్ సేవియర్ ఆఫ్ అవర్ లైఫ్స్. ఆ దినం నుంచి కూడా పిల్లల మన యొక్క విశ్వాస యాత్ర ప్రారంభమవుతున్నది. విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచుచు మన ముందున్నటువంటి పందెపు రంగంలో మరి ఓపికతో పరిగెత్తవలసినటువంటి వారం అంటున్నది. కాబట్టి ఇదేదో మన యొక్క సొంత క్రియలు కాదు కాని పిల్లారా, ఇదంతా కూడా దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప, దేవుని యొక్క వరము. దేవుడు తన యొక్క సేవకులను పంపి పిల్లలు వారి ద్వారా మనల్ని మరి రక్షణ భాగ్యంలోనికి నడిపిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం ద్వారా పిల్లల జ్ఞానోదయం జరగటం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి మరి అవర్ ఫెయిత్ ఈస్ రూటెడ్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క కృపలో పిల్లల అది మన యొక్క విశ్వాసము మరి రూటెడ్ అయి ఉంటున్నది పిల్లల. కాబట్టి కల్టివేట్ హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. కాబట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. కృతజ్ఞత భావం కలిగి పిల్లలారా మనం ఇంకా ఎక్కువగా మరి దేవుని మరి స్తుతించవలసినటువంటి వారం అంటున్నా, దేవునికి విధేయులమై అవ్వాల్సినటువంటి వారం ఉంటున్నాము. దేవుని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో మనం సేవించవలసినటువంటి వారమై, ఆరాధించవలసినటువంటి వారం ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి ఈ యొక్క సీజన్లో ప్రియులారా మనము మన యొక్క విశ్వాసాన్ని బలోపేతం చేయటానికి మరి మనము ఫోకస్ చేద్దాం, ధ్యాస ఉంచుదాం, యేసు వైపు చూచు ప్రియులారా.
మనం ఎంతగా యేసు వైపు చూస్తున్నప్పుడు అంతగా పిల్లల మనలో విశ్వాసం ఎదుగుదల వస్తుంది. అంతగా పిల్లల మనము దేవుని కొరకు ఎన్నో సాహస కార్యాలు, గొప్ప కార్యాలు చేయటానికి దేవుడు మనకు మరి ఆస్కారం ఇస్తాడు. మరి ఇంత మరి గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నందున ప్రతి భారమును సులువుగా చుక్కులు పెట్టు ఆ పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచొచ్చు మన ముందున్నటువంటి పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తుదము అని చెప్పి హెబ్రీ 12 మొదటి 2 వచనాల్లో చూస్తున్నాం పిల్లల. 11 అధ్యాయం అంతా కూడా మనకు విశ్వాసం, చాప్టర్ ఆన్ ఫెయిత్, విశ్వాసంతో వారు చేసినటువంటి గొప్ప కార్యాలను మనం చూస్తున్నాం పిల్లల. ఈ దినాలలో కూడా మరి మనల్ని ఆ రీతిగా మరి చేయటానికి సాహసక్రియలు దేవునికి ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అండ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. మరి విలియం కేరీ భక్తుడు ఎన్ని గొప్ప కార్యాలు చేసి ఉంటున్నాడు. మరి మనం ఉన్నటువంటి ప్రదేశంలో మన యొక్క సమాజాలకు అవసరమైనటువంటి అనేక కార్యాలు చేయటానికి, విశ్వాస కార్యాలు, అవిశ్వాస క్రియలను చేయటానికి దేవుడు మరి మనందరికి కూడా సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన తండ్రి, నేటి ధ్యాన అంశమును బట్టి వందనాలు ప్రభు. స్ట్రెంగ్థనింగ్ అవర్ ఫెయిత్, మరి విశ్వాసాన్ని తండ్రి మరి ప్రభు బలోపేతం చేసుకోవటం ఎంత అవసరం ప్రభు, అంతకంతకు వర్ధిల్లమని చెప్తున్నారు ప్రభు. యేసు యొక్క జీవితం చూసినప్పుడు వయసునందు, జ్ఞానమునందు, దేవుని దయందు, మనుషుల దయందును వర్ధిల్లుచుండండి అని చెప్పి చూస్తున్నాం ప్రభు. గొప్ప దేవా తండ్రి, మా యొక్క జీవితాల్లో కూడా తండ్రి ఓ ప్రభా ఫలంతో కూడినటువంటి జీవితం, ఫలభరితమైనటువంటి జీవితం చూస్తూ మరి మీరు ఆశిస్తున్నారు నాయన. మీరే సహాయం చేయండి. వినిచినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి ప్రభు. ఇంకా ఎంతో మంది ప్రభు తండ్రి ఈ యొక్క విశ్వాస పదంలో లేరు నాయన. ఇంకా ప్రభు చీకటిలో ఉంటున్నారు ప్రభు. క్రీస్తు ఎరగనటువంటి జనం ఎంతో మంది ఉంటున్నారు. అటువంటి వారిని రీచ్ అవుట్లో ప్రభు మా వంతు కర్తవ్యం చేయటానికి మీరు సహాయం చేయండి. ఆ భారములు ఇవ్వండి ప్రభు. ఒక గొప్ప నాయన తండ్రి, మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ, పరిశోధించుకుంటూ, వాక్యాన్ని ధ్యానం చేస్తూ, పరిశీలన చేస్తూ తండ్రి, నీ యొక్క వాక్యాన్ని తండ్రి మరి అనేకులకు ప్రభు ప్రకటించడానికి మీ యొక్క సాధనములకు వాడుకోమని తండ్రి వినిచినటువంటి ప్రతి ఒక్కరిని దర్శించడం, వారి ప్రభు తండ్రి ఏ యొక్క ప్రభు తండ్రి అవసరతలు అంటున్నారో ప్రతి అవసరత కూడా తీర్చమని వేడుకుంటున్నాం. నీ విశ్వాసమే నేను స్వస్థపరచును అంటున్నారు తండ్రి. అస్వస్థ గురైనటువంటి వారు యేసు నామంలో తండ్రి స్వస్థత ఇచ్చండి. అధైర్యంగా ఉన్నటువంటి వారికి ధైర్యం రండి. బలహీనతలో, దిగులు, విచారము, కలతలతో ఉన్నటువంటి వారికి తండ్రి మీరు బలాన్ని, శక్తిని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు. వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా తండ్రి మరి దయగల ప్రభు వారికి కావాల్సినటువంటి మంచి లైఫ్ పార్ట్నర్స్ అనుగ్రహించమని వేడుకుంటున్నాం నాయన. ఏదైనా దేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.